హలో పాండమామాస్, వెల్కమ్ టు వైల్డ్ రివ్యూస్. ఇప్పుడే తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీ చూసొచ్చాను. చూశాక నా అభిప్రాయం ఏంటంటే, ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు సినిమా. ఫస్ట్ 40 మినిట్స్ అయితే అసలు చాలా అంటే చాలా లాగ్. ఫస్ట్ హాఫ్ అంతా నాకు 'కలేజా' సినిమా చూసినట్టే అనిపించింది. మళ్ళీ 'కలేజా' సినిమా తీశారేమో అనిపించింది. ఏదో సూపర్ హీరో సినిమా అన్నారు గానీ, మిరాయ్ అనే వెపన్ చుట్టూనే తిరిగింది సినిమా మొత్తం. సేమ్ ప్రాబ్లమ్ ఈ మూవీకి కూడా ఏంటంటే, స్టోరీ లాగ్ చేశాడు. ఇంట్రెస్టింగ్ గా టీజర్ లో ఉన్నాయి, ట్రైలర్ లో ఉంది కానీ మూవీకి వచ్చేసరికి అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టినట్టు, అంత ఎఫర్ట్స్ పెట్టినట్టు అయితే అనిపించలేదు. బట్ ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేకపోయింది సినిమా. ఆ, ఏ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో లేకుండా, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా వెళ్తే ఏమన్నా క్లిక్ అవ్వచ్చేమో కానీ, వాళ్ళు ఇచ్చిన హైప్ కి, వాళ్ళు చెప్పిన ప్రమోషన్స్ లో మాటలకి మనం ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్ గా పెట్టుకొని వెళ్ళాను నేనైతే. లాస్ట్ సినిమా హనుమాన్ చాలా బాగా ఆడింది, సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమా ఇంకా ఎలా ఉంటుందో అనుకుని వెళ్ళాను. బట్ ఈ సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేసినంత సాటిస్ఫై అయితే చేయలేదు నన్ను. బిలో ఆర్ మిడిల్ మిడిల్ ఏజ్ వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అంటే చిన్నపిల్లలకి బాగా నచ్చచ్చు. ఇంటర్ 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 కంటే ముందు ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే ఇంకా బాగుండేది. అండ్ బెటర్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్ గా మా టీం నుంచి అయితే ఒక 2.5 to 3 ఇస్తున్నాము ఈ మూవీకి. మీ మీరు మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మీ రివ్యూ కూడా కింద కామెంట్ లో చెప్పండి. అండ్ లైక్ అండ్ షేర్ టు అవర్స్. బై బై.